కాలేస్మిన్ భక్తి నమ్రధీః భోజయిష్యతి విప్రాగ్ర్యాం తన్మాత్ర విభవో నరక. తనకున్నంతలో శ్రాద్ధం పెట్టాలి. ఈ శ్రాద్ధ కాలంలో భక్తితో బుద్ధితో, మళ్ళీ అక్కడ ఏం చెబుతున్నాడు, తన ఆస్తికి ఇబ్బంది కలగకూడదు, మళ్ళీ సంపదలు పోకూడదు. ఉన్న డబ్బంతా పాడు చేసుకోమని చెప్పట్లేదండి. ఏమంటున్నాడు ఇక్కడ, తన్మాత్ర విభవో నరః అంటే తన వైభవాన్ని బట్టి ఖర్చు పెట్టు. శక్తికి మించి దానం చెయ్యకు, శక్తికి మించి శ్రాద్ధం పెట్టకు. శక్తి ఉంటే ఎంతో కొంత చెయ్యడం మానకు. 1000 రూపాయలు ఉన్నవాడు ఒక్క 100 రూపాయలు ఖర్చు పెడితే చాలు. 1,00,000 ఉన్నవాడు ఓ 1000 రూపాయలు ఖర్చు పెడితే చాలు. కోటీశ్వరుడు ఓ 10,000 ఖర్చు పెడితే చాలు. ఏమీ లేకపోతే ఏం చేయాలో వరసగా చెప్పుకొస్తాడు. అందుకని ఏమంటున్నాడు, తనకున్నంతలో యథాశక్తి అంటే తనకి ఉన్నంతలో శ్రాద్ధం పెట్టాలి, భక్తితో పెట్టాలి, తన సంపదలు నశించకుండా చూసుకోవాలి, బ్రాహ్మణోత్తములకు అన్నం పెట్టాలి. ఒకవేళ అన్నం పెట్టలేకపోతే, కొంతమందికి ఇంట్లో ఆ మాత్రం అన్నం పెట్టే అవకాశం కూడా లేదని మనం చెప్పుకున్నాం. ఎలాగా, శంకరాచార్యుల వారి దగ్గరికి ఆయన భిక్షకి వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెడితే ఇంటి ఆవిడ దగ్గర ఏమీ లేకపోతే ఏం చేసింది, మరి ఉసిరికాయ వేసింది. అలాంటి వాళ్ళు ఉంటారు. అసమర్థక అన్నదానస్య వన్యశాకం స్వశక్తితః ప్రదాస్యతి ద్విజాగ్రేభ్యః స్వల్పాం యో వాపి దక్షిణాం. అన్నదానం చెయ్యడానికి డబ్బు లేకపోతే, స్వయం పాకం కూడా ఇవ్వలేకపోతే, ఎక్కడో ఒక చోట తోటకూర, వన్యశాకం అడవుల్లో దొరికే చిలక తోటకూరైనా, ఒక గోంగూర కాడో, నిమ్మకాయో, ఒక దబ్బకాయో, అడుక్కుని తీసుకొచ్చిన ఒకనొక జామకాయో, ఏదో ఒకటి మొత్తం మీద అది పట్టుకొచ్చి జాగ్రత్తగా ఒక బ్రాహ్మణుడికైనా దక్షిణ ఇస్తే చాలు. ఆ మాత్రం కష్టపడటం ఇబ్బంది ఏం కాదు. మళ్ళీ పక్కవాడి దగ్గర దొంగతనం చేయకుండా. ఎందుకు చెప్పారంటే, దేవ పూజకి అవసరమైతే దొంగతనం చేయొచ్చన్నారు, కానీ తద్దినం పెట్టడానికి దొంగతనం చేయకూడదు. అందుకని ఏదో ఒక వంకాయో టెంకాయో ఇంకోటో మొత్తం మీద యాచన చేసో ఇంకోటి చేసో కూరగాయ అయినా దానం చేయి. విస్తరాకు లేకపోతే ఏం చేయమంటున్నాడంటే, చిన్న ఆకు కోసి, ఏదో చెట్టాకు ఆకు మీద ఒక కాయ పెట్టి, ఆ కాయైనా దానం చేయవయ్యా, వచ్చే జన్మలో బాగుపడతావు అని పితృదేవతలు పాడతారట. అది కూడా ఇవ్వడానికి శక్తి లేకపోతే, కాయ కూడా దొరకల, అడుక్కున్నా ఎవడో మామిడికాయ ఇవ్వలేదు, ఓ దబ్బకాయ ఇవ్వలేదు, ఓ జామకాయ ఇవ్వలేదు, ఆకు కూడా దొరకలేదు, కొంచెం పరాకాష్ట అనుకుందాం. అప్పుడేం చేయాలి, నువ్వులు కొట్టాడు దగ్గరికి వెడితే ఇన్ని నువ్వు గింజలు ఇస్తట్టు వాడు గ్యారంటీగా, శని వదిలిపోతున్నానన్న. ఆ 2 నువ్వు గింజలు తీసుకుని ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడిని ఉద్దేశించి ప్రణామం చేసి పాదాల మీదో చేతుల్లోనో పారేసి ఇచ్చేస్తే చాలు. 7-8 నువ్వు గింజలు సంపాదించినా చాలు. దోసిట్లోకి నీళ్లు తీసుకుని 7 లేక 8 అంటే ఇక్కడ చెప్పాడు. తెలైహి అంటే నువ్వులు ఎన్ని, సప్తాష్టభిర్వాపి 7 గింజలు లేక 8 గింజలు. 7-8 నువ్వు గింజలు సంపాదించలేకపోవడం అనేది అసంభవమే. ఎంత చండాల పీరుగైనా 7-8 గింజలు అడిగితే ఇస్తాడు. అవి తీసుకుని చేతిలోకి నీళ్లు కూడా కలుపుకొని, ఆ నువ్వులు నీళ్లు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి, ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి
ఓ పితృదేవతలారా, మీకు శ్రాద్ధం పెట్టలేకపోతున్నాను, కూరలు ఇవ్వలేకపోతున్నాను, అన్నం పెట్టలేకపోతున్నాను, బ్రాహ్మణుల చేత మంత్రాలు చదివించలేకపోతున్నాను. కానీ ఈ 7-8 నువ్వు గింజలు మాత్రం మీకు నీళ్లతో కలిపి ఇలా తర్పణం ఇస్తున్నాను. ఇవి తీసుకుని నా భక్తిని గ్రహించి నన్ను అనుగ్రహించండి అంటే చాలు, వాళ్ళు అనుగ్రహించేస్తారు. ఆ మాత్రానికి కూడా. అది దొరకకపోతే అసలు ఎంత శాస్త్రం గొప్పదో చూడండి. యతః కుతశ్చిత్ సంప్రాప్య గోభ్యో వాపి గవాక్రికం అభావే ప్రేణయే తస్మాత్ భక్త్యా యుక్తః ప్రదాస్యతి. పైన చెప్పిన 7-8 నువ్వు గింజలు కూడా దొరకలేదు. అప్పుడేం చెయ్యాలి? రోడ్డమ్మట ఆవులు తిరుగుతూ ఉంటాయే, అనాథగా తిరిగే ఆవులు. ఆ ఆవుల దగ్గర నుంచి ఒక్క చుక్క ఆవు పాలు పిండి, మేకపాలు కాదు మళ్ళీ గాడిద పాలు, ఆవు పాలు మాత్రం ఒక్క డ్రాప్ పిండి, ఒక్క చుక్క పిండితే దొంగతనం అవ్వదట. చెంబెడు పిండుకు తగితే దొంగతనం గాని, ఒక చుక్క పిండి భక్తితోటి, ఓ పితృదేవతలారా ఇదే మీకు శ్రాద్ధం అని ఒక్క డ్రాప్, ఒక్క బిందువు ఆవు పాలు ఆ పితృదేవతలను ఉద్దేశించి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నేల మీద విడిచిపెడితే సంతోషపడిపోతారు. అనాథగా తిరిగే ఆవులు కూడా దొరకలేదు. వాల్ పోస్టర్లు తిరుగుతూ ఏ పేనై కోనేరులోనో తిరిగే ఆవులు లేవు. ఒక్క బిందువు కూడా ఆవు పాలు దొరకలేదు అనుకుందాం. అప్పుడేం చెయ్యాలి? ఇంకింత గర్భదరిద్రుడు అనుకుందాం. అప్పుడేం చేయాలట? అడవిలోకి వెళ్ళాలట. మనుషులు ఉండకూడదు అక్కడ. కొంచెం చేతులు ఇలా పైకెత్తాలట, 2 చేతులు ఊర్ధ్వముఖం ఆకాశం కేసి ఎత్తాలి. సర్వాభావే వనం గత్వా కక్షమూల ప్రదర్శక సూర్యాదిలోకపాలానాం యదముచ్చైః పఠిష్యతి. చొక్కా ఎలాగో వేసుకోకూడదు, పైన చిన్న కండువయో వేసుకుని, అవి లేకపోతే ఒక ఆకు నెత్తి మీద పెట్టుకుని 2 చేతులు ఇలా పైకెత్తి, ఎలా పైకెత్తాలి? జోడించి నమస్కారం చేసి సూర్యుడికి ఎదురుగుండా నిలబడి, ఓ సూర్యదేవ, దిక్పాలకుల్లారా, ఒక్క ఆవు పాల బొట్టు కూడా మీకు ఇవ్వలేకపోతున్నాను, ఏమి ఇవ్వలేకపోతున్నాను, 2 చేతులు జోడించి నమస్కారం మాత్రం చేస్తున్నాను. ఈ నా చేతులు జోడించడమే శ్రాద్ధం. ఇదే నా శ్రాద్ధం. నా శ్రాద్ధం అనకండి, మళ్ళీ నేను పెట్టే శ్రాద్ధం అనండి. నేను పెట్టే శ్రాద్ధం ఇదే. కొంచెం కోపంగా అంటే తిట్టయిపోతుంది దిక్మాల గొడవ. ఈ మధ్యన మాకు ఒక కవి గారు దొరికారు. కవి అంటే కా అంటే కనిపించదు, వి అంటే వినిపించదు. చచ్చిపోతున్నాం, ఆయనకి ఏం వినపడదు. పాపం ఏం చేస్తాం, మన చేతిలో వెళ్ళేది కూడా దైవం లేరా. ఆయనకి ఏం వినపడపోతుంటే ఓ రోజున కూరగాయలు తెమ్మంది వాళ్ళ ఆవిడికి ఆయనకి జరిగిన సంభాషణ. కూరగాయలు తెమ్మనగానే ఆయన ఏం తెమ్మంటావు అన్నాడు. ఆవిడేదో చెప్పింది. ఏమిటే అన్నాడు ఈయన. ఆవిడ కొళ్ళు మడిపోయింది. నా పిండా కూడా ఏదో ఒకటి తండి అన్నాడు. ఇంకీనికి నన్ను ముండా కూడా కంటావా, నువ్వు అసలు నిన్నేం చేయాలి చెప్పి తీసుకొడతాను అని పెళ్ళ మీదకి రెచ్చిపోయాడు. ఓ ఆ రామరామ, నేను మిమ్మల్ని ఎదుగు తిడతానండి, నేను మిమ్మల్ని నా పిండా కూడా అన్నంత ముండా కూడా కనలేదు బాబు అంటుంది ఆవిడ. ఈయనకి వినపడదు. దాంతో ఇదో ఇబ్బంది వినపడకపోతే. అలాగా మొత్తం మీద ఏదో నా శ్రాద్ధం అని అనకుండా నేను పెట్టే శ్రాద్ధం ఇది అనాలి. ఇక్కడైతే శ్లోకం కూడా ఇచ్చాడు. అవకాశం ఉన్నవాళ్ళు శ్లోకం, లేకపోతే తెలుగులో కూడా చెప్పేసి సందేహం లేదు. ఆ శ్లోకం చెబుతాను, ఆ తర్వాత తెలుగు చెబుతాను. మనం ఒక్కోసారి రైల్లో ప్రయాణం చేయొచ్చు, అడవిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉంటాం. ఆ సమయానికి పిండ ప్రదానం చేయడం కుదరదు. అప్పుడు ఈ శ్లోకం అనుకోమన్నారు, ఆ భావం అనుకోమన్నారు. లేదా నమేస్తి విత్తం నధనం నాన్యత్ శ్రాద్ధస్వయోగ్యం స్వపితృన్నతోస్మి తృప్యంతు భక్త్యా పితరౌ మయైతౌ.
తృప్యంతు భక్త్యా పితరౌ మయైతౌ భుజౌ తతౌ వర్త్మని మారుతస్య. నా దగ్గర డబ్బులు లేవు, ధనం లేదు, శ్రాద్ధానికి యోగ్యమైన వస్తువులు లేవు. ఇంక చేసేది ఒకటే, నా పితృదేవతలకు ఒక్క నమస్కారం మాత్రం చేస్తున్నాను. దీనితో పితృదేవతలు తృప్తి పొందుదురుగాక. ఇగో ఇలా రెండు చేతులు పైకి చాచాను ఆకాశ మార్గం కేసి. నా చేతులు ఆకాశ మార్గానికి చాచి నమస్కారం చేస్తున్నాను. ఈ మాత్రానికి మీరు సంతోషించండి అన్నారట. అంటే ఏమీ లేదు, చేతులు చాచి నమస్కరిస్తున్నాను. ఈ నమస్కారమే సమస్త శ్రాద్ధాలు అనుకోండి అంటే వెంటనే పితృదేవతల యొక్క ఆ స్తోత్రం విని దేవతలు సంతోషిస్తారు. ఆ మాత్రానికే శ్రాద్ధం పెట్టిన ఫలితం పితృదేవతలు పొందుతారు, వీడికి ఇస్తారు. ఇది పితృదేవతలు తమ వంశస్థులందరికీ ఇచ్చినటువంటి సందేశం. ఇలా చేసిన మానవుడు భక్తితో శ్రాద్ధం పెట్టినవాడు అవుతాడు. కాబట్టి ఓ బ్రహ్మర్షి ఇదంతా మార్కండేయుడు గౌరవముఖుడికి చెబుతున్నాడు. ఈ ప్రకారమైనా చెయ్యాలి అంటే ఏమైనా శ్రాద్ధం మాత్రం పెట్టి తీరాలి. శ్రద్ధయా కురుతే కార్యమితి శ్రాద్ధం. శ్రద్ధతో చేసేది గనక శ్రాద్ధం అన్నారు. ఇంకా మార్కండేయుడు గౌరవముఖ మహర్షితో ఏమంటున్నాడు? మేధావి బ్రహ్మదేవుడి మానసపుత్రుడు, సనత్కుమారుడి తమ్ముడు సనందనుడు అనేవాడు శ్రాద్ధములకు ఎవరెవరిని మనకి ఇంటికి పిలవాలో చెప్పాడు. అది చెబుతున్నా విను. త్రినాచికేత అంటే నచికేతుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ నచికేతుడు అనే ఆయన కొన్ని మంత్రాలను రాయడం కాదు, సంకలనం చేశాడు. రాయడం ఉండదుగా మంత్రాలు, వేద మంత్రాలు. ఆయన చెప్పిన మంత్రములను అధ్యయనం చేస్తే వాడిని త్రినాచికేతుడు అంటారు. నచికేతుడు ఉపదేశించిన శాస్త్రం చదివితే ఏమంటాం? త్రినాచికేతుడు. అదిగో అలా చదువుకున్నవాణ్ణి. అధ్వర్యు నిత్యం యజ్ఞం చేసేవాడు. త్రిమధు మధువాతారుతాయతే అని ఒక మంత్రం ఉంది కదా, ఆ అధికారంతో కూడిన మంత్రాలు చదివేవాణ్ణి. త్రిసుపర్ణ, త్రిసుపర్ణములు అని పేరు కలిగిన ఋగ్వేద మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు చదివిన వాడిని మనం ఇంటికి తద్దినం పెట్టడానికి పిలవాలి. 6 వేదాంగాలు ఎరిగినవాడు అంటే శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఛందస్సు, వీటిని షడంగాలు అంటారు. ఇవి ఎవరు బాగా అధ్యయనం చేస్తే వారిని మనం భక్తులుగా పిలవడం లేక మంత్రం చెప్పడానికి పిలవడం చాలా మంచిది. ఇంకా మేనల్లుడు, మేనల్లుడు కూడా భక్తగా పిలవచ్చునట. కూతురు కొడుకు ఉండాలి. ఏ పిండ ప్రదానం జరిగేటప్పుడు కూతురు యొక్క కొడుకు అంటే వాడు ఏమవుతాడు? మనవడు, దౌహిత్రుడు అనమాట. మామగారు వీళ్ళు చూడ్డానికి మంచిది. భక్తులుగా కాకుండా ఈ పితృ కార్యక్రమం చూడడానికి వీళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. మామగారిని, అల్లుణ్ణి, మేనమామని, తపోనిష్ట కలిగిన బ్రాహ్మణుణ్ణి, దేవాలయాలలో అర్చన చేసేటటువంటి ఋత్విక్కుని, వీళ్ళని గనక మనం శ్రాద్ధ కార్యక్రమానికి పిలిస్తే ఆ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అవుతుందట. ఇంకా పంచాగ్నిహోత్రాలు వేల్చేవాళ్ళు, శిష్యుడు, చుట్టం, తల్లిదండ్రుల్ని పూజించేవాడు, వీళ్ళని కూడా శ్రాద్ధానికి రండి అని పిలిస్తే ఆ శ్రాద్ధ కార్యక్రమం మామూలు శ్రాద్ధం కంటే గొప్పదవుతుంది. ఇంకా ఎవరిని పిలవకూడదు? మిత్రులకి ద్రోహం చేసేవాడిని పిలవకూడదట. మిత్రదృక్కు అని. మిత్రద్రోహం చేసిన దుర్మార్గుణ్ణి, స్నేహితుల్ని మోసం చేసిన వాళ్ళని పిలవకూడదు. కునకి, ఈ చేతి వేళ్ళు కుళ్ళిపోయి పాడైపోతాయి కొంతమంది చూసారా, బాగా నల్లబడిపోయి, అలాంటి వాణ్ణి.
పళ్ళు బాగా గారబట్టేసి కిళ్ళి వల్ల పాడైపోయిన వాణ్ణి. కన్యా దోషయత, కన్యల్ని అమ్మేసి ఈ వేశ్యాగృహాలకు ఆ డబ్బుతో బతికేవాళ్ళు. ఇప్పటికి కూడా వేశ్యాగృహాలకి పిల్లలు తీసుకెళ్లి అమ్మే దుర్మార్గులు ఉంటారే, అటువంటి వాళ్ళని. నిద్రపోతున్న ఇళ్లకి నిప్పెట్టేవాళ్ళు, కొంపలు తగలెట్టేవాళ్ళు అనమాట. సోమరసం అమ్మిన వాళ్ళని, గురువు గారి శాపానికి గురైన వాడిని. ఇంకా ఎన్ని తిట్టినా గురువే పట్టుకోవాలి కాళ్ళు. గురువు గారు కోపం ఇస్తే శాపం ఇస్తాడు. ఆ శాపం పొందినవాడు సర్వభ్రష్టుడికి వాడు ఎందుకు పనికిరాడు. అతో భ్రష్ట ఇతో భ్రష్ట సర్వభ్రష్ట గురుదృక్ అని. గురుద్రోహం వాడు ఇటు ఇహలోకంలో పరలోకంలో అన్ని చోట్ల భ్రష్టుడైపోతాడు. అందుకే పూర్వులు ఏం చేసేవారు, నువ్వు కొట్టు తిట్టు, కావాలంటే నువ్వు ఏం చేసేయి, నీ పాదాలే పట్టుకుంటావు అనేవారట. అందుకని సుస్పష్టంగా ఏం చెప్పారు, గురుద్రోహం చేసిన వాడు అటువంటి వాడు కూడా శ్రాద్ధానికి పనికిరాడు. ఇంకా దొంగతనం చేసేవాడిని ఎలాగో మనం పిలవం కదా, జైల్లోకి వెళ్ళి దొంగగారండి మా ఇంట్లో శ్రాద్ధం పెడుతున్నామండి మీరు రేపు రండి అని ఎలా పిలుస్తారా? ఏమో చెప్పలేం. కలియుగం గనక జైళ్లలో రామకోటి రాసేవాడు కూడా పక్కవాడిని చంపేస్తున్నాడు. ఇది కలియుగం. ఎవడెవడిని చంపుతాడో ఎందుకు చంపుతాడో తెలియదు. ఆహాహా, అంత విచిత్ర ప్రపంచం ఇది. ఏదైనా దొంగని పిలవకూడదు. ఇంకా బాగా పిసినుగొట్టు పినుగులు ఉంటారే, డబ్బు కక్కుర్తిపడి గుళ్ళోకి వచ్చి అటు చూసి ఇటు చూసి పళ్ళెంలో 10 పైసలు వేసిపోయేవాడు, పావలా వేసేవాడు. తర్వాత డిబ్బీల్లో ఈ మధ్యన 5 పైసల బిళ్ళలు కూడా వేస్తున్నట్టు ఎవరో మరి మహానుభావులు. 5 పైసలు ఎక్కడ సంపాదించారో మహానుభావులు. ఈ దేశంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అలా 5 పైసలు వేసే లోభులు, అటువంటి వాళ్ళని పిలవకూడదు. సుస్పష్టంగా ఏమని చెప్పారు, అభిశబ్దస్తదాస్తేన పిసునో గ్రామయాజక అని. ఇంకా కొండెములు చెప్పేవాడు అటువంటి వాణ్ణి, వాడి మీద వీడికి వీడి మీద వాడికి నేరాలు చెప్పి మొగుడు పెళ్ళాలకి తగాదా పెట్టేవాళ్ళు. మధ్యాహ్నం పూట ఖాళీ ఉన్నప్పుడల్లా గోడ దగ్గర చేరి ఎల్లమ్మోయ్ ఆ పక్క ఆవిడ ఇలా చేసిందిట, పుల్లమ్మోయ్ ఆయన ఇలా చేశాట అని చెప్తారే, అలా చెప్పుకునేవాళ్ళు. వీళ్ళందరినీ భోజనానికి పిలవకూడదు. ఇక బాగా డబ్బు పుచ్చుకుని వేద గ్రంథాలు అమ్మేవాళ్ళు, మైలులో ఉన్న వాళ్ళకి పాఠం చెప్పేవాళ్ళు. మైలుతో ఉన్నప్పుడు పాఠం చెప్పకూడదు. అలా పాఠం చెప్పినవాడు. ఇవాళ స్కూళ్లలో పాఠాలు ఎవరు చెప్తున్నారు? ఆడవాళ్ళు బయట ఉండి స్కూల్కి పోతున్నారు. మైల సరే, ఎవడన్నా ఇంట్లో పోయినా పట్టించుకోకుండా 11 రోజులు స్కూల్కి వెడుతున్నారు. వీళ్ళకి పాఠం చెప్పిన వాడట, ఆ పాఠం విన్నవాళ్ళు ఇద్దరూ కూడా అమ్మ భయంకర నరకాలు కడతారట. వాడు వాళ్ళ పిల్లలు రోగాలతో పుడతారట, తీవ్ర వేదన అనుభవిస్తారు. కలియుగం ఇది. అదే చేస్తున్నవాడు. గుండెల మీద చేసు చెప్పండి, బయట ఉన్న రోజుల్లో స్కూల్ ఎగ్గొడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి పాఠం చెప్పడం మానేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అలాగే మైలు వచ్చినప్పుడు స్కూలు మానిన వాళ్ళు ఉన్నారా? అబ్బే, అన్ని భయంకర కాలం ఇది. ఛీ, దిక్కుమాలిన కలియుగం అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళు వింటే ఇంతవరకు చేసిన పాపాలన్నీ చక్క సందేహం లేకుండా పోతాయి. తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి కొత్త పాపాలు చేసుకోవచ్చు, లైసెన్స్ వస్తుందన్నమాట. అందుకనే చక్కగా మీకు ఏర్పాటు చేసాం. కానీ ఇందులో అలా పాఠం అన్న వాళ్ళు వచ్చి వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాస్త అబవ్ 40 వాళ్ళు, అబవ్ 50 and 60, 70s వాళ్ళు ఎక్కువ ఉంటారు. తక్కిన వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. అఫ్కోర్స్ ఉన్నారు. నా అదృష్టవశాత్తు నేను ఎక్కడో పని చేసి చెప్పినా కాస్త పిల్లలు కూడా వింటారు. కంపారిటివ్ గా పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు తక్కువగా ఉన్నారు ఇక్కడ ఏలూరులో. అదే హైదరాబాద్ లో పిల్లలు ఎక్కువ, పెద్దలు తక్కువ. అలాగే రేపటి నుంచి పెద్దలు కూడా మానేయకండి, మానేయమని కాదు అక్కడ. కానీ పిల్లలు వింటే కొంచెం జ్ఞానం మరింత ఎక్కువగా పొందుతారు. తర్వాత తల్లిదండ్రులను ఇంట్లోంచి తరివేసిన వాళ్ళు, అనాథాశ్రమంలో చేర్చిన వాళ్ళు,
క్షుద్ర దేవత ఉపాసన చేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు క్షుద్ర దేవతలను ఎట్టి పరిస్థితుల్లో ఉపాసన చేయకూడదు. అల్పదేవతలు ఉంటారే, దెయ్యాలని పిశాచాల్ని కొలిచేవాళ్ళు, భూత వైద్యము చేయబడును అన్న వాళ్ళని ఇంటికి మనం శ్రాద్ధానికి పిలవకూడదు. హాం హ్రీం పట్టూం ఢీం అంటారు వాళ్ళు, భలే తమాషాగా. వాళ్ళని భోజనానికి పిలవకూడదు. ఇటువంటి వాళ్ళంతా శ్రాద్ధానికి పనికిరారు. ప్రథమే హి బుధ కుర్యాత్ విప్రాగ్ర్యాణం నిమంత్రణం ఆనిమంత్ర్య ద్విజాన్ పశ్చాత్ ఆగతాన్ భోజయేద్యతీన్. జ్ఞానం కలిగిన గృహస్థుడు బాగా చదువుకున్న వాడిని శ్రాద్ధానికి పిలవాలి. బుధ అంటే పండితుడు, సమస్త శాస్త్ర కోవిదుడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బ్రాహ్మణులందరికీ అన్నం పెట్టాలి. ఆ రోజు శ్రాద్ధం రోజున ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడిని అవమానపరచకూడదు. అన్నం పెట్టకపోతే దక్షిణైనా ఇవ్వాలి. యతీశ్వరులు కవులు భోజనానికి వస్తే చాలా మంచిది. కవికి యతికి చాలా గొప్ప స్థానం ఉన్నది. ఒకానొకప్పటి మాట, కాళిదాస్ మహాకవి అని అందరికీ తెలుసున్నదే కదా. భోజ మహారాజు గారి ఆస్థానంలో కాళిదాసు మహాకవి గారు ఉన్న రోజుల్లో చాలా మందికి తెలియక కాళిదాస్ గారు కూడా కావాలని ఓ వేశ్యాదేవి ఇంట్లో గృహంలో కాపురం పెట్టాడు. ఆ వేశ్య మరి ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడు. కాళిదాస్ అంటే సరస్వతి, అది వేరే విషయం. అది ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆ ఇంట్లో మకాం పెట్టాక అందరూ కూడా ఈ దిక్కుమాలిన కవండి అన్ని వ్యసనపరుడు అని కాళిదాస్ అంటే అసహించుకుని బ్రాహ్మణులు చాలా మంది వెలేసి ఆ రోజుల్లో ఆయన్ని కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అసూయతో ఆయన ఇళ్ళకి భోజనాన్ని పిలిచేవారు కదట. ఆయనకి లెక్క ఏంటి, మహాకవి. అందులో భోజుడు రోజు నెత్తి మీద ఎట్టుకు పూజిస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథమే ఆయనకి. ఆయన ఏమంటే అది అయిపోతుంది. అలా కాళిదాస్ గారు ఉన్న రోజుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు అగ్నిహోత్రుడు. చాలా గొప్పవాడు, మంచి పండితుడు. ఆయన ఈ పురాణం బాగా చదివాడు, వరాహ పురాణం. ఇందులో కవిని యతిని భోజనానికి పిలవమని ఉంది. కవులెవరు ఆయనకి ఆ రోజున గొప్పవాడు దొరకలేదు, కానీ ఒక యతున్నాడు ఊరవతల. ఆ యతీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. యతి అంటే తెలుసు కదా, తిన్న చోట తినకుండా ఎక్కువ కాలం ఉండకుండా తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల మహానుభావుడు. అటువంటి యతీశ్వరుణ్ణి ఊరవతలు ఉన్నటువంటి ఆయన్ని ఊళ్ళో పురాణం చెప్పడానికి వచ్చిన ఆయన, అయ్యా ఎల్లుండి మా ఇంట్లో శ్రాద్ధం అండి, పితృ కార్యక్రమం, యతుల్ని భోజనానికి పిలిస్తే చాలా మంచిదన్నారు, మీరు చూస్తే చాలా వైరాగ్య సంపన్నులు, తప్పక మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. అయ్యా మేము యతులను ఎక్కడికి పెడితే అక్కడ భోజనానికి వెళ్ళమంటే, అయ్యా నా కోసం రండి, దయతోటి నేను భక్తితో పిలుస్తానంటే చివరికి ఆయన జాలిపడి, సరే అయితే యతితో పాటు కవిని కూడా భోజనానికి పిలిస్తే మరింత మంచిది, ఇంకొక కవీశ్వరుణ్ణి కూడా భోజనానికి పిలువు అన్నాడు. అంటే ఈ ఊళ్ళో అంత గొప్ప కవి ఎవరు ఉన్నారండి అన్నాడు ఆయన. దిక్కుమాలిన కవులకి వ్యసనాలు కూడా ఉంటాయంటే, నేను చెప్పాక కాదనకుండా ఉంటే నీకు మంచి కవి పేరు చెబుతానన్నాడు ఆయన. దేవుడు సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాను, మీరు పిలిచిన కవినే నేను భోజనానికి పిలుస్తానండి అన్నాడు ఈయన. అయితే కాళిదాస కవిని కూడా రెండో భక్తగా పిలువు, నేనో భక్త ఆయనో భక్త అన్నట్ట. ఈయన గుండెకాయ ఢామ్ మంది. కొంప ముంచేశానండి, మీకు మాట ఇచ్చేశాను. ఆ కాళిదాసు వేశ్యాగృహంలో ఉంటాడంటారు కొందరు, ఆయన్ని వెలేశారు బ్రాహ్మలు. చివరికి కాళిదాసున భోజనానికి పిలవడం అన్నాడు. పిచ్చాడా, నీకేం తెలుసు కాళిదాస్ అంటే, నేను చెప్పాను పిల్ అన్నాడు అంతే. ఇంక నువ్వు చెప్పే కాదనడానికి లేదు కదా అన్నాడు ఈయన. నా కర్మగారి యతీశ్వరుణ్ణి అడిగాను రా, ఈయన చూస్తే కాళిదాసుని అట్టగట్టాడని పైకి అన్న లోపల తిట్టుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే కాళిదాసు గురించి రకరకాల కథలు వినేవాడు ఆయన. అందుకని సరే తప్పదుగా, మరి మాట అంటే మాటేగా. కాళిదాసు గారు ఎక్కడున్నారా అని ఎంక్వైరీ చేస్తే వేశ్యావాటికలో ఉన్నట్ట. ఆ వేశ్యావాటికలో వేశ్య ఇంటికి, ఈయనేమో ఛాందసుడు, ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఆవిడ బయటకు వచ్చింది. ఏం కావాలండి అంది కొంచెం ఓయారంగా. ఆ కర్మగారు ఇక్కడికి వచ్చాడు. ఈయన లోపల తిట్టుకుంటూ, అమ్మా
కాళిదాస కవి గారు ఉన్నారా తల్లి అన్నాడు. ఉన్నారండి, పిలుస్తానండి అందావిడ వెళ్ళింది లోపలికి. ఇంతలో కాళిదాసు గారు తాంబూలం అని నవ్వులుకుంటూ కిళ్ళి వేసుకుంటూ బయటకు వచ్చాడు అన్నాడు. ఏం స్వామి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లోపల నా శ్రాద్ధం అనుకుంటూ, అయ్యా మా ఇంట్లో ఎల్లుండి శ్రాద్ధం అండి, ఊరవతలున్న మహానుభావుడు చటకోపయతి గారిని భోజనానికి పిలిచాను, కవీశ్వరుణ్ణి మిమ్మల్ని కూడా ఆయన పిలవమన్నాడు, తమరు ఎల్లుండి 12 వచ్చేయండి మా ఇంటికి, మధ్యాహ్నం గాని భోజనం పెట్టకూడదు కదా మరి అన్నాడు. ఓహ్ ఎల్లుండే కదా, అయినా నేను వస్తే బ్రాహ్మణులంతా నిన్ను ఏమైనా అంటారేమో చూసుకో అన్నాడు. అయ్యా ఎత్తి చెప్పారు, నాకు మతి లేకపోయినా మిమ్మల్ని పిలిచాను రండి అన్నాడు ఆయన. సరే వస్తాం అన్నాడు ఆయన. ఇంక ఈ రోజులు నిద్ర అట్లా. వేశ్యావాటికలో ఉండేవాడు, తాంబూలం వేసుకునేవాడు అయిన ఈ కాళిదాస కవి ఎంత బ్రాహ్మడవచ్చు, ఎంత పండితుడవచ్చు, ఈయన్ని భక్తగా పిలవడం ఇట్రా, ఊళ్ళో ఎంతమంది ఉంటే అయ్యయ్యయ్యో అని తిట్టుకుంటూ ఈ జన్మంతా పాడైపోయింది అనుకుంటూ ఆ రోజు నిద్రపోలేదు. సరే మొత్తం మీద తద్దినం రోజు వచ్చింది. యతీశ్వరుడు వచ్చేశాడు. కాళిదాసు ఇంకా రాలా. మళ్ళీ ఈయన కాళ్ళు ఈడ్చుకుంటూ కాళిదాసు దగ్గరికి వెళ్ళాడు. ఓ వచ్చేస్తున్నాను అన్నాడు. కాళిదాసు గారు వచ్చాడు. రాగానే వేడి వేడి నీళ్లు స్నానం చేస్తానన్నట్ట. దిక్కుమాలన వేసేది ఇంట్లో ఉన్నదే, ఆ మురికంతా నా ఇంట్లో వదిలిస్తావేమో పాపాత్ముడు అని తిట్టుకుంటూ, ఒరేయ్ బాగా గుండిగులు కొద్ది నీళ్లు మరగబెట్టానరా అన్నాడు ఈయన. 5-6 గుండిగలు కట్లు పెట్టేసి బాగా మరగబెట్టేశారు. అప్పటికే ఆ గుండిగల నీళ్లన్నీ పట్టుకొచ్చారు. అయ్యా ఈ గుండిగలు చాలా అన్నాడు. చాలండి, బకెట్లోకి తన్నీళ్లు తోడమంటారా? తన్నీళ్లు ఎందుకండి, ఆ గుండిగల నీళ్లు మీద పోయిండి అన్నాడు. ఎగాదిగా చూశాడు. అయ్యా ఆనక్కి నాకు భక్తులు ఒకటి వస్తాడు, మా ఇంటి శ్రాద్ధానికి పిలిచి మిమ్మల్ని శ్రాద్ధం మీకు శ్రాద్ధం పెట్టలేను నేను, ఆ నీళ్ళు అలా మరుగున్నాయి, అవి మీద పెడితే ఇక అంతే సంగతి, గాంధీ భవనానికి నిప్పెట్టినట్టే, అంత ఇబ్బంది, కొంచెం జాగ్రత్త అండి అన్నాడు. నీకెందుకయ్యా పోసేయి అన్నాడు. రామచంద్ర ప్రభు ఇది ఎక్కడ గొడవరా అని అనుకుంటూ శిష్యుల్ని పొయ్యండ్రా చూద్దాం అన్నాడు. కొంచెం చుక్కలు తగిలితే ఆయనే గొల్లుమంటాడని. ఆ శిష్యులు గుండిగలు కాలిపోతూ ఉంటే ఇంతంత గుడ్లు పెట్టి పట్టుకోలేక ఎత్తి 10 మంది ఆ నీళ్లు బకెట్ల మీద పోసేస్తుంటే ఆయన అలా కూర్చున్నాడు. పోసేశారు. కిక్కురు మండల్లా. మతిపోయింది దీనికి. ఈయన మనిషా బ్రహ్మరాక్షసుడా అన్న శిలా విగ్రహం అనుకున్నాడు. 5 గుండిగలు మరిగిపోయే నీళ్లు పోయించుకున్నట్ట. కొంచెం అనుమానం కూడా వచ్చింది దీనికి, ఏ పిశాచమైనా పట్టిందేమో ఈయనని. స్నానం అయిపోయాక ఒళ్ళంతా విభూతి పూసుకునైనా ఒక్క పావుగంట జపం చేసుకున్నాక నేను కళ్ళు విప్పుతా, తదనంతరం తద్దినం కార్యక్రమంలో గడదాం, ఈ పావుగంట నా గదిలోకి ఎవరు రావద్దన్నాడు అని గదిలోకి వెళ్ళి జపంలో కూర్చున్నాడు. పావుగంట రాకపోయేసరికి కవీశ్వరా కవీశ్వరా యతీశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు, సమయం ప్రారంభం అవుతుంది, రండి రండి అన్నాడు. కానీ కాళిదాసు అలా నిశ్చలంగా జపంలో ఉంటే కవీశ్వరా అని తొడ మీద ఇలా చెయ్యేసట. అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అని ఎగిరి గంతులేసి ఏడవడం మొదలెట్టాడు. ఎందుకంటే ఈ చెయ్యి మొత్తం ఊడిపోయింది, చర్మం మొత్తం కాదు, కాలి పైన చర్మం బొబ్బలెక్కిపోయి చర్మం ఊడిపోయింది. ఇంకా ఎగిరి గంతులేసేయడం మొదలెట్టాడు ఆయన. వెంటనే కాళిదాసు గారు లేచి ఇలా చెయ్యి వచ్చి పట్రా అన్నాడు. ఉఫ్ఫను ఊదెట్ట. ఊదగానే మొత్తం మంటపోయి యథాప్రకారంగా అయిపోయింది. చెయ్యి 5 నిమిషాలు జపం చేసుకుని కళ్ళెత్తి, ఇందుకే నా గదిలోకి రావద్దన్నా, 5 గుండిగల నీళ్లు మాటలటయ్యా, ఆ వేడి నా శరీరంలో ఉంది, అది జపం చేసి నీ పితృదేవతలందరికీ వేడి నీళ్లతో తలంటి పాపం పోగొట్టా పిచ్చివాడా అన్నాడు. అప్పుడు అర్థమైంది కాళిదాసు అంటే ఏమిటి. మహానుభావులు కవులు వీళ్ళ మహిమ ఎవరికి తెలుస్తుంది, వాడు చేసేది పైకి ఒక రకంగా ఉంటుంది, లోపల ఒక రకంగా ఉంటుంది. సరస్వతి స్వరూపుణ్ణి అర్థం చేసుకోలేకపోయాను. కవిత్వం అంటే అంత శక్తి కలిగింది. అందుకే కవీశ్వరుడు మరొక బ్రహ్మ అన్నారు. బ్రహ్మకి వరస ఏమిటి, ఆయనకి వరస ఏమిటి,
అనుకుని కాళ్ళకి నమస్కరించి ఇప్పుడు నాకు అర్థమైందండి అన్నాడు. భోజనం చేశారు. ఆ రోజు తమాషా చెప్పమంటారా, యతి కాళిదాసు భోజనం చేశాక కాళిదాసు కావాలని చూపించాడు, అన్ని వేళలా ఆ మహిమ చూపించడు ఆయన. కాళిదాసు భోజనం చేసిన తర్వాత ఖాళీ విస్తరాకి ఎత్తుతూ ఉంటే ఒక్క విస్తర తీగానే మళ్ళీ ఎంగిలి విస్తర ఇంకోటి వచ్చేదట. 1000 విస్తరలు వచ్చాయట. అంటే 1000 మంది బ్రాహ్మణులకి అన్నం పెట్టిన పుణ్యం వచ్చింది ఆయనకి. అందుకని శాస్త్రం ఏం చెబుతుందంటే, యతికి కవికి గనక శ్రాద్ధం నాడు వాళ్ళు ఒప్పుకోరు, వెళ్ళరుగా. వెడితే వీళ్ళ శక్తి తగ్గుతుంది. అందుకని వీళ్ళకి అన్నం పెడితే 1000 మంది బ్రాహ్మణోత్తములకు అన్నం పెట్టడంతో సమానం. అందుకని ఏం చెప్పారు, ముందుగా భోజయేద్యతీన్, యతులకు అన్నం పెట్టాలి శ్రాద్ధంలో, కవులకు అన్నం పెట్టాలి. ఆ తరువాత మార్కండేయుడు ఇంకా ఏం చెబుతున్నాడు అగస్త్యునితో, మన గౌరముఖుడితో, పాద శౌచాదినా గేహం, పాద శౌచాదినా గేహమాగతాన్ భోజయే ద్విజాన్ పవిత్ర ప్రాణిరాచాంతాన్ ఆసనా ఆసనేషోపవేశయేత్. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. స్వయంగా కాళ్ళు కడగాలటండి ఆ పూట. పాదాలు కడిగి ఆ నీళ్లు ఇలా నెత్తి మీద చల్లుకోవాలట. పవిత్రములోని దర్భలు, మామూలు కార్యక్రమాల్లో అయితే, దేవతా కార్యక్రమాలలో బంగారం పెట్టుకుంటాం, కానీ ఒక్క శ్రాద్ధ కార్యక్రమంలో మీ అందరూ చూసే ఉంటారు, ఎక్కువ మంది పవిత్రములని దర్భలతో తయారు చేసినవి పెడతారు. అప్పుడు బంగారం పెట్టుకోకూడదు. ఆ పవిత్ర ధరించి విప్రుల కాళ్ళు గడిగే ఆ సమయంలో శ్రాద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, దేవతలకి సరి సంఖ్యలో పెట్టాలి. అంటే ఒకరిని గాని, ముగ్గురిని గాని, 5గురిని గాని, 7గురిని గాని పెట్టాలి. ఇది పితృదేవతలకి నియమం. కనీసం ఎవరు దొరకకపోతే ఒకటి. ఈ కలియుగంలో దొరకట్లేదు కాబట్టి మనం బేస్ సంఖ్యలో ముగ్గురిని పిలుస్తున్నారంటే, మంత్రం చెప్పేవాడు ఒక వైశ్య దేవత, ఒకటి పితృదేవత, మొత్తం ముగ్గురు అవుతారన్నమాట. వైశ్యదేవమంతా కూడా పితృదేవతలకి సంబంధించినది. ఇంకా మీరు ఎక్కువ శ్రాద్ధాలు చూసిన వాళ్ళకి చెప్పక్కర్లో, కొత్త వాళ్ళకి చెబుతున్నాం. శ్రాద్ధములో ఒకడు విశ్వదేవతకి, ఒకడేమో పితృదేవతలకి భోక్తలు, ఒకరు మంత్రం చెప్పేవారు, వెరసి ముగ్గురుంటారు. విశ్వదేవతలను ఉద్దేశించి చేసే శ్రాద్ధంలో ఉన్న భోక్తని తూర్పుగా కూర్చోబెడతారు. తూర్పుగా కూర్చునేవాడు విశ్వదేవతలు చిహ్నం. ఇంకా తండ్రి, తాత, ముత్తాత వీళ్ళ కోసం పెట్టేవాడు ఉంటాడే పితృదేవత బ్రాహ్మణుడు, వాడిని ఉత్తరంగా కూర్చోబెడతారు. ఒక తూర్పు, ఒక ఉత్తరం. ఈ విశ్వదేవతలకి తెల్ల బియ్యం నీళ్లు కలిపి చేతిలో పోస్తాం, నెత్తి మీద వేసి పూజిస్తాం. అదే పితృదేవతలకు ఉత్తరముఖంగా కూర్చోబెట్టిన వాడికి నువ్వులు నీళ్లు నెత్తి మీద పోసి చేతిలోకి ఇస్తాం. అదనమాట నియమం. ఆసనం కోసం పీటలు వేస్తారు కానీ పీటలు వేయకూడదట, దర్భలే ఇవ్వాలట. దర్భాసనం లేకపోతే కూర్చోనే కింద 2 దర్భలు వేసినా చాలు. అసలు దర్భలతో చేసిన చాప వేయాలి, కానీ దర్భలతో చేసిన ఆసనం దొరకకపోతే అప్పుడు కనీసం దర్భలు వేయాలి. పీటల మీద కూర్చోబెట్టడం కూడా దోషమే అంటున్నాడు. ఇందాక చెప్పినట్టుగా బియ్యం నీళ్లు కలిపి అర్ఘ్యం ఇస్తాం విశ్వదేవతలకి. ధూపం, దీపం, సుగంధం ఇస్తాం. ఆ తర్వాత పితృదేవతలకి చంద్యాన్ని అపసవ్యం చేసుకుని, అంటే ఎడం భుజం మీద ఇలా చంద్యం ఉంటే దాన్ని సవ్యం అంటాం, దాన్ని ఇటు మార్చుకుంటే ప్రాచీనావితి లేక అపసవ్యం అంటారు, చేసుకుని నువ్వులు నీళ్లు కలిపి అర్ఘ్యం ఇస్తాం. ఈ పితృదేవతా కార్యక్రమాల్లో అన్నం కోసం ఆ రోజు ఎవడొచ్చినా, ఏ బాటసారి వచ్చినా, ఏ బ్రాహ్మణుడు వచ్చినా, ఏ ముష్టివాడు వచ్చినా వాళ్ళందరూ దేవతా స్వరూపులే, వాళ్ళంతా భగవత్ స్వరూపులే. అందుకే ఏం చెప్పారంటే, కాలే తత్రాతిథిం ప్రాప్తం
అన్నకామో ద్విజాధ్వగం బ్రాహ్మణై అభ్యనుజ్ఞాతక కామం తమపి పూజయేత్. ఆ పూట అన్నం కోసం ఏ బ్రాహ్మణుడు వచ్చినా, బాటసారి వచ్చినా, ఆఖరికి అడుక్కునే ముష్టివాడు వచ్చినా, వాడు అతిథి ఆ పూట విష్ణు స్వరూపుడు. సహజంగా అతిథి ఎప్పుడు విష్ణువే. అభ్యాగత స్వయం విష్ణు. మనం పిలవకపోయినా తనంతట తాను వచ్చినటువంటి అతిథి విష్ణు స్వరూపుడు. అందులో ఈ శ్రాద్ధ సమయంలో వచ్చిన వాడు మరింత గొప్పవాడు. కాబట్టి వాడికి కూడా ఎంతో కొంత అన్నమో, గారెలో, పాయసము, ఆ రోజు అలాగ అప్పాలవి పెడతాం కదా, అవన్నీ పెట్టాలి. అన్నిటికీ మించి చారు ఇచ్చి తీరాలి అని శాస్త్రం. ఏమిటి అంటే చారు ఉండవలసినదే. అందుకే పూర్వం ఆఖరిని ఏం చేసేవారు, ములక్కాడ కూడా వేయించినట్టండి. ఎందుకంటే అది కూడా మేషంతో సమానం కనుక అలా చారు పోసేవారు కాస్త. ఇంకా ఇక్కడ ఒక గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పితృ కార్యక్రమాల సమయంలో యోగులు మానవులకి మేలు చేయడానికి, శ్రాద్ధం సంపన్నం చేయడానికి ఎన్నెన్నో రూపాలతో భూమి మీద తిరుగుతూ ఉంటారు. సరిగ్గా పితృ కార్యక్రమాల రూపంలో వాళ్ళు వస్తారట. పితృ కార్యక్రమాలు జరిగేటప్పుడు పరీక్షించడానికి యోగులు మారువేషాల్లోనో రహస్యంగానో వస్తారట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 18వ శ్లోకం చాలా గొప్పది. ఏమో ఎవడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. మీకు ఇద్దరికి తులసీదాస్ కథలో కూడా చెప్పాం. కుక్కల రూపంలో వస్తారు, నక్కల రూపంలో వస్తారు, ముష్ట్యాల రూపంలో వస్తారు, ఇల్లు తలుపు తడతారు. మహానుభావుడు మండన మిశ్రుడని ఒక ఆయన ఉండేవాడు. ఆ మండన మిశ్రుడు తన భార్య పద్మావతితో కలిసి జైమిని మహర్షిని, వ్యాసుడిని భక్తగా పిలిచేట పితృ కార్యక్రమానికి. అప్పుడు శంకరాచార్యులు అదృశ్య రూపంలో లోపలికి వెళ్ళిపోయాడు, తలుపు తోసుకుని వెళ్ళిపోయి భక్తగా కూర్చున్నాడు. అంటే అంతంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో. అందుకని ఇక్కడ ఏం చెప్పారు 18లో, యోగినో వివిధై రూపై నరాణాముపకారిణ భ్రమంతి పృథివీవేతాం అవిజ్ఞాత స్వరూపిణగా. యోగులు మానవులకి మేలు చేయడానికి, మానవులను అనుగ్రహించడానికి ఎన్నెన్నో రూపాలతో, మళ్ళీ తమ రూపం ఎవరికి తెలియకుండా మారువేషాలలో తిరుగుతూ ఉంటారు ఈ భూమి మీద. ఆ మారువేషాల్లో తిరుగుతూ మనల్ని పరీక్షిస్తారు గనక అలా పరీక్షలో మనం నెగ్గాలి. ముష్టాడా చీపు అనకూడదు, చెయ్యూరుకోలేదు అనకూడదు, కుక్కలు వచ్చే చీపు అనకూడదు. ఆ పూట వాళ్ళందరినీ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పూట ఎవడొస్తే వాళ్ళల్లా మనం గౌరవించాలి. బ్రాహ్మణోత్తమ, శ్రాద్ధ సమయానికి వచ్చిన అతిథిని జ్ఞాని అయిన వాడు పూజించి తీరతాడు. అలా పూజ చెయ్యకపోతే అతిథిని మొత్తం శ్రాద్ధం పాడైపోతుందట. సమయములకు వచ్చిన అతిథి శ్రద్ధాసక్తులతో తనకి పూజ చెయ్యకపోతే తన పాపాలన్నీ ఆ ఇంటివాడికి ఇచ్చివాడు పుణ్యం అంతా పట్టుకుపోతాట. అట్టి శ్రాద్ధం నిష్ఫలము. సుస్పష్టంగా శ్రాద్ధ క్రియాఫలం మహంతి. శ్రాద్ధ ఫలం అంతా నాశనం చేసేస్తాడు. మొత్తం మన శ్రాద్ధం పాడైపోతుంది. కూరలు, పచ్చళ్ళు, పులుపు లేని పదార్థాలు ఇవి అగ్నిలో కూడా విడిచిపెడతాం ఆ పూట. ఇక్కడ ఒక విషయం చెప్పాడు. ఎవరో కాని ఒక ఆవిడ ఉత్తరం కూడా రాశారండి ఇవాళ. ఆ గుడిపాటి వసుంధరాదేవి గారని ఆవిడ ఉత్తరానికి జవాబు చెప్పా. 4, 5, 6 తారీఖుల్లో జవాబు వస్తుంది. నిజానికి పిండం పెట్టాక 3 పిండాలు పెడతారు కదా, ఈ 3 కాలువలో కలపాలట. కాలువలో ఉండే జీవులు తింటాయి. కాలువల దగ్గరలో లేకపోయినా, లేదా ఏ కారణం చేతనైనా మన కులపురోహితుడు అంటే శ్రాద్ధం పెట్టించి ఆయన యజ్ఞం చేయమని చెప్పినా ఈ పిండములలో ఉన్న అన్నాన్ని యజ్ఞగుండంలో వేసి విరేల్చాలి. అయితే దానికి ఆ బ్రాహ్మణుల అనుమతి కావాలి. సాధ్యమైనంత వరకు కాలువలో కలపడమే శ్రేష్టం. కుదరకపోతే యజ్ఞంలో కూడా వేల్చొచ్చు అని చెప్పారు. కానీ అనుజ్ఞాతో ద్విజయిస్తూ దానికి పురోహితుడి యొక్క అంటే పిండ ప్రదానం చేయించేవాడి యొక్క అనుమతి అవసరం. అప్పుడు ఈ మంత్రం చెప్పిస్తాడు ఆయన. అగ్న ఏ కవ్యవాహన యస్వాహ అని. కవ్యవాహనుడు
అనగా పితృదేవతలకి ఆహారమును ఇచ్చే అగ్నికి గురించి ఇది మేము ఇస్తున్నాము అని. కానీ సాధారణంగా మూటగట్టి ఏమంటాం మన వాళ్ళు, తీసుకెళ్లి కాలువలో కలపండి అంటారు. కాలువలో చేపలు, ఎండ్రకాయలు ఇలాంటివన్నీ ఏం చేస్తాయి, ఆ పిండాన్ని తింటాయి. అది ఎక్కువ శ్రేష్టం, దేవతలు సంతోషిస్తారు. ఇందులో సూర్యకుమారుడైన యముడికి 3వ ఆహుతిని మిగిలిన మెతుకులు బ్రాహ్మణ భోజన పాత్రల్లోనూ ఉంచుతారట. ఈ మంత్రాలకి నా తండ్రి, తాత, ముత్తాత ఈనాడు ఈ హోమంతో ఆనందపడాలి, ఈ పిండములతో వాళ్ళు ఆనందం పడాలి అని మంత్రం చెప్పిస్తారు. ఆ మంత్రం మనకు అర్థం తెలిసినా తెలియకపోయినా చాలా ఉపయోగపడుతుంది. నా తండ్రి, తాత, ముత్తాత ఈ ఎదురుగుండా కూర్చున్న 3 బ్రాహ్మణుల రూపంలో, ఒక ఆయన మంత్రం చెప్పే ఆయన, ఒక ఆయన పితృదేవతా స్థానం, ఒక ఆయన వైశ్య దేవతా స్థానంలో ఉంటారే. ఈ 3 తాత, తండ్రి, ముత్తాత రూపాలలో ఆనందపడుదురుగాక, మా శ్రాద్ధాన్ని శుభం చేసేదురుగాక, ఈ పదార్థాలు వాళ్ళకి ఆనందం కలిగించాలి, ఈ వస్త్రాలు వాళ్ళకి శుభం కలిగించాలి. సాధారణంగా వస్త్రదానం పొడి వస్త్రాలు ఇస్తాం దేవతా కార్యాలలో. ఒక్క పితృదేవతా కార్యక్రమాల్లో తడిపి ఇలా పిడిచి ఇవ్వాలి. అది కూడా నీళ్లతో కాకుండా కొంచెం పిడిచి ఆ నీళ్లు అంటే పిండి ఇవ్వాలన్నమాట. పిండి ఇవ్వాలి అంటే ఒక ఆయన విని పిండి ఎట్టుకొచ్చి ఇచ్చాడు. పిండి ఇవ్వడం అంటే ఎలా కాదు, తువ్వాలు ఎప్పుడు కూడా చక్కగా నేను ఈ ప్లాస్టిక్ కవర్ ఎలా అయితే నీళ్లు ఇలా పిండినట్టు పిండుతున్నానో అలా పిండి ఇవ్వాలి. అన్నీ చేసి చూపించాలి ప్రాక్టికల్ గా, లేనిపోను గొడవ. ఇదో గొడవ. ఆ మధ్యన ఒక ఆయన హరికథ చెబుతూ తొకరాయుడను నేనేరా మీ లంకకు నిప్పు పెడతారా అంటూ తోకగా నిజంగా నిప్పు పెట్టేసి ఆ కట్టెలకి వాటికి అంటించేసి బిల్డింగ్ అంతా తగలెట్టట. అలా తగలబెట్టి ప్రాక్టికల్ గా లంకా దహనం చేసి చూపించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద. ఇక ఆ తర్వాత బ్రాహ్మణోత్తములు తృప్తిగా భోజనం చేశాక అక్కడ కూడా భోజనం పెట్టేటప్పుడు మాట చెప్పాలి. ఈ కూరలు, ఈ పెసరపప్పు, గారెలు, పాయసం అన్నీ వేస్తున్నాను నేను, ఇవన్నీ మీకు సంతృప్తిగా కావలసినవి తినండి, ఇష్టం లేకపోతే వదిలేయండి, ఏం వేసినా తింటావా చస్తావా అని అనకూడదట అక్కడ. అయ్యా మీకు నచ్చిన వాటిని తినండి అని. అందుకే బలవంతంగా వేయకూడదు. 2 పూరీలు వేసుకోండి అంటే వీడు వేసుకుని తినకపోతే అది లేకపోతే లోటు. అందుకని కొంచెం కొంచెమే వడ్డిస్తాం ప్రారంభంలో, వదలకుండా ఉండడానికి. ఆ తర్వాత వాడు చామదుంప కూర అడిగితే వాడికి దుంపకూర ఇవ్వాలి, లేదా వాడు దుంప దిగుతుంది. వాడు పాయసం అడిగితే పాయసం పెట్టండి, వద్దంటే మానేయండి. కావలసింది శుభ్రంగా వేసి తృప్తిగా తినండి, పారేయకండి అనాలి. ఆ తర్వాత ఒకవేళ వాడు వదిలేస్తే పొరపాటున ఏం పంతలు అయ్యా వదిలేసావు అని అనకూడదు. ఒక్క శ్రాద్ధంలో మామూలు టేబుల్ అయితే అనొచ్చు, ఏం మొహమాట పడక్కర్లేదు. ఏమయ్యా ఏమిటది, ఎందుకు అలా వదిలేసావు అనొచ్చు. ఒక్క శ్రాద్ధ కార్యక్రమం అంతా పరీక్షే. అందుకని అక్కడ మాత్రం ఆపు అని అనకుండా స్వామి మీ ఇష్టం వచ్చేది తినండి లేకపోతే మానేయండి అనాలి. ఇక భోజనం అయిపోయాక నేల మీద పిండాలుంచి నీళ్ళులా నువ్వులు నీళ్లు వదిలిపెట్టి ఈ చూపుడు వేలు, కుడి చేతి చూపుడు వేలు బొటన వేలు గుండా నడుము నుంచి నీరు వదిలిస్తారు ఆ పిండాల మీద. అవి కూడా వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. ఇందులో మొదటి పిండం తండ్రి, 2వ పిండం తాత, 3వ పిండం ముత్తాత. దర్భల మొదట తండ్రి తాతలతో పాటు భుజించవలసిన వాళ్ళ కోసం అన్నం మెతుకులు వేస్తారు. ఆ తర్వాత గంధం, పువ్వులు మొదలైన వాటితో ఈ పిండాలతో ఈ తల్లి వేపు వాళ్ళు, తండ్రి వేపు వాళ్ళు అందరినీ పూజిస్తాం. అయ్యా యథాశక్తిగా ఇలాగా మొత్తం మీద పిండ ప్రదాన కార్యక్రమాలు చెయ్యాలి. ఇది చాలా పవిత్ర ఘట్టం. ఇది వినడం సకల పితృదేవతలకి 10 సంవత్సరాలకు కావలసిన తృప్తి ఇస్తుందట. అంటే ఒక్కసారి నమస్కారం చేసుకోండి. శ్రీ మాతా శ్రీ మహారాజ్యకి పూర్తిగా 10 ఏళ్ల నుంచి పిండ ప్రదానం చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి, మొహమాట పడకండి. గురువు గారి దగ్గర చెప్పేసేయండి మేము 10 ఏళ్ల నుంచి చేయట్లేదండి. మీరంతా ఇవాళ అదృష్టవంతులు, సత్యం పలికారు. ఇలా సత్యం చెప్పి 10 ఏళ్ల నుంచి చేయలేకపోయామని ఈ పురాణం వింటే 10 ఏళ్ల నుంచి పిండ ప్రదానం చేసిన పుణ్యం వచ్చేసింది ఒక్కసారి.
3 తరాల వాళ్ళు తరిస్తున్నారట వాళ్ళు దీనివల్ల. పెట్టకపోయినా చెయ్యి ఎత్తలేదు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం ఫలితం రాదు, అందుకని ఎత్తమన్నాను. ఇప్పుడు అర్థమైంది విషయం. సగం సగం కాదు, మొహమాట లేకుండా పూర్తిగా ఎత్తాలి, ఎత్తేలేదు. నేను వరుసగా పెడుతాను, అది అలాంటి జ్ఞానం, అది తప్పు లేదు. పెట్టకపోవడం తప్పు కాదు, పెట్టకపోయి అసత్యం ఆడటం తప్పు. అంచేత నేను పెడుతున్నాను కాబట్టి నేను చేయలేదు. మొహమాట లేకుండా మొన్నే మళ్ళీ నేను ఫిబ్రవరిలో పెట్టాను. అంచేత ఎవరైనా పొరపాటు పెట్టకపోతే వాళ్ళందరికీ ఎంత ఉపకారం జరిగిందండి ఇది. 3 శ్రాద్ధే పవిత్రాణి దౌహిత్ర తపస్థిలాగా రజతస్య తథా దానం తథా సందర్శనాదికం. శ్రాద్ధంలో 3 పవిత్రాలున్నాయి, చాలా గొప్పవి. శ్రాద్ధంలో అందరినీ తరింపజేసేవి 3 ఉన్నాయి. అవి ఏమిటంటే, కూతురు కొడుకు ఉండాలి, ఉంటే మంచిది. లేకపోతే ఏం చేస్తాం, అసలు కూతురుకు కొడుకులే లేకపోతే. శ్రాద్ధం బాగా పవిత్రమై ఫలితం ఇవ్వాలంటే ఆ పిండం పెట్టేవాడు తన కూతురు కొడుకుని పిలవాలి. ఇంకా మధ్యాహ్నం దినమునకు 8వ భాగం 12 దాటాలట. పిండ ప్రదానం చేయాలంటే 12 గంటలు దాటాలి. నువ్వులు వెండి దానం ఇవి ఉండాలి. పుణ్యాత్ముల్ని సందర్శించాలి. ఇవన్నీ శ్రాద్ధంలో ప్రశస్తి. ఇంకా ఉండకూడనివేమిటి, శ్రాద్ధ కాలంలో పనికిరావు కొన్ని. వర్జ్యంతు కుర్వతా శ్రాద్ధం క్రోధోద్వగమనం త్వరా భోజ్యం రజ్యతి విప్రేంద్రే త్రయమేతన్న సంశయక. భక్తుల్ని తొందరగా భోజనం పెట్టండి, చెయ్యండి అని తొందర పెట్టకూడదు, వాళ్ళ మీద కోపగించకూడదు. ప్రయాణం పనికిరాదు. ఆ పూట ఆ రోజే శ్రాద్ధం పెట్టి ఆ రోజు సాయంకాలానికి రైలు ఎక్కకూడదు. ఈ 3 పనికిరావు. ఏమిటి, శ్రాద్ధానికి వచ్చినటువంటి ఆ మంత్రం చెప్పేవాడి మీద, భక్తుల మీద కోపం పనికిరాదు, ప్రయాణం పనికిరాదు, తొందర పెట్టకూడదు. తొందర తేలిచేయండి 5 నిమిషాల్లో తేలిపోవాలి. లేదా మధ్యలో ఢామ్ అని కొట్టేసి, పుష్కరాల్లో ఈ మధ్యన ఇలాంటివి కూడా మొదలయ్యాయి. అవతలవాడి మీద కోపంతో ఢామ్ అని కొట్టేసి లేచిపోతే అది దోషం. 47వ శ్లోకం వరాహ పురాణంలో 14వ అధ్యాయంలో 47. ఎన్నో శ్లోకం? 47వ శ్లోకం. దీన్ని ఫోటోస్టాట్ తీయించి మన వాళ్ళు ఎవరికైనా అందజేయండి. అప్పుడు ఇంకెప్పుడు పిండ ప్రధాన సమయంలో ఈ 3 పనికి రాకుండా చూసుకుంటారు. ఇంకా శ్రాద్ధం చక్కగా పెట్టేవాడు ఉంటాడే, అటువంటి వాడు విశ్వదేవతల్ని, పితృదేవతల్ని, మాతామహ వర్గాన్ని, మొత్తం కులాన్ని అంతటినీ సంతృప్తి పరుస్తాడు. బ్రాహ్మణోత్తమ, ఒక్క యోగి వస్తే 1000 మంది కంటే గొప్పవాడు. ఒక్క కవి వస్తే మళ్ళీ ఇలాంటి 1000 మంది ఎతులకు అన్నం పెట్టిన ఫలితం వస్తుంది. ఇయం సర్వపురాణేషు ఇయం సర్వపురాణేషు సామాన్య పైతృకీ క్రియా ఏతత్క్రమాత్ కర్మకాండం జ్ఞాత్వా ముచ్యేత బంధనాత్. ఇది సర్వపురాణేషు, అన్ని పురాణములలో చెప్పారు. ఒక పురాణం కాదు, మొత్తం 18 పురాణాలు, 18 ఉప పురాణాల్లో చెప్పారుగా. ఈ మొత్తం పురాణాలన్నిట్లో సామాన్యంగా చెప్పారు. అంటే ఈ చెప్పిన సూత్రములు ఆల్మోస్ట్ ఆల్ అన్ని పురాణాలలో ఉంటాయి. ఇంకా తప్పదు ఇవి అనుసరించడం. ఇది పితృదేవతలకు సంబంధించిన క్రియ. ఇక్కడ నుంచి కొన్ని విషయాలు వస్తాయి, అద్భుతమైన విషయాలు రాబోతున్నాయి. ఈ రోజు నుంచి విడిచిపెట్టకుండా రండి, రేపటి నుంచి ఇంకాను. అంటే ఇంత పూర్వం మానేశారని కాదు, ఇంకా ఇక్కడి నుంచి బాగా అవసరం. ఈ క్రమంలో కర్మకాండ అంటే ఏమిటో తెలుసుకుని నరుడు అన్ని బంధముల నుంచి విముక్తి పొందుతాడు, జాతకుడు అవుతాడు. వీడికి శరీరం విడిచిపెట్టాక మోక్షం కూడా వస్తుంది. ముచ్చేత బంధనాత్ అంటే 2 అర్థాలు. ఒకటి మోక్షం, రెండోది జైళ్లలోకి వెళ్ళేవాళ్ళు ఉంటారు కొంతమంది, కర్మయోగం. అలా జైలుకి వెళ్ళేవాడు జైలుకి వెళ్లకుండా విముక్తి పొందుతాడు. ఆల్రెడీ జైలుకి వెడితే వాడి పేరు మీద చదివితే వాడి జైల్లోంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు, వాడికి బెయిల్ లభిస్తుంది, కేసులో నెగ్గుతాడు.
ఓ గౌరముఖ మహర్షి, నువ్వు దీనిని శ్రద్ధగా వినిపించు. ఎంతో మంది ఋషులు ఇది విన్నారు, వినిపించారు, నిర్వాణం పొందారు, మోక్షం పొందారు. నీకోసం దీన్ని చెప్పాను అనగా వెంటనే మార్కండేయుడి ద్వారా ఈ గౌరముఖుడు విని ఏం సుఖం పొందాడో చెప్పమని భూదేవి వరాహస్వామిని అడిగింది. అది మనం మర్చిపోకూడదు. 7 కొండల మీద ఉన్న వరాహస్వామి వారు భూదేవికి ఇలాగే వరాహస్వామి వారు కుర్చీలో కూర్చున్నాడు, పురాణం చెబుతున్నాడు. మైకు పెట్టుకుని ఎదురుగుండా భూదేవి మీరు కూర్చున్నట్టే కూర్చుని శ్రద్ధగా చేతులు కట్టుకుని వింటోంది, రాసుకున్నప్పుడు రాసుకుంటోంది. ఆవిడ అడిగింది గౌరముఖుడు తర్వాత ఏం చేశాడని. భూదేవి ఏం చెప్పమంటావు? అప్పుడు ఒక తమాషా జరిగింది. ఈ కథంతా వినగానే, మార్కండేయుడు ద్వారా ఈ విశేషాలన్నీ వినగానే గౌరముఖ మహర్షి నెత్తి మీద గిర్రున ఒక కాంతి వలయం కింద తిరిగిందట. ఒక చక్రం తిరిగినట్టుగా కాంతి పుంజం తిరిగిందట. సూర్యుడు వెనకాతల కాంతి తిరిగినట్టే మన సినిమాల్లో చూపిస్తాడు సరే, విష్ణుమూర్తి మొదలైన దేవతల వెనకాతల కాంతి చక్రాలు తిరుగుతాయి, పుంజాలు. అలా తిరిగింది. ఆయనకి పాత జన్మలు 100 జన్మలు గుర్తుకొచ్చాయిట. ఎన్ని? 100. తత్స్మారితో జన్మశతం మార్కండేయేన ధీమత. మార్కండేయుడి ద్వారా ఈ కథంతా వినగానే 100 జన్మల జ్ఞానం గుర్తుకొచ్చింది. పాత జన్మలు. మనకు ఒక్క జన్మ జ్ఞానం కూడా పాత జన్మ గుర్తుకురాదు. పూర్వజన్మలో మనం కుక్కో, నక్కో, గాడిదో, దోమో, గొల్ల భామో, ఇవేం గుర్తు మనకి? మనం ఎవరో మనకేం తెలుసు. ఆయనకి 100 జన్మల జ్ఞానం గుర్తుకొచ్చింది. వెంటనే భూదేవి అడిగింది, 100 జన్మల జ్ఞానం గుర్తొచ్చిందంటే ఈ శక్తి ఎంత గొప్పదోనండి. ఇంతకీ ఆయన ఎవడసలు ఈ గౌరముఖుడు? పూర్వజన్మలో ఏ జన్మను గుర్తుకు తెచ్చుకున్నాడు? అసలు రహస్యం చెబుతున్నా విను. భృగు మహర్షి అంటే ఈ గౌరముఖుడే. ఆయన స్వయంభవమునువు కాలంలో విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నాడు. ఆ తన్ని విష్ణుమూర్తికి ద్రోహం చేశాడు. ఆ పాపం వల్ల లక్ష్మీదేవి అంతరాంతరాల్లో శపించింది. ఆ శాపం వల్లే ఆయనకి జన్మజ్ఞానం పోయి 100 జన్మలు ఎత్తాడు. దరిద్రపు జన్మలు ఎత్తి నానాయాతన పడ్డాడు. 100వ జన్మలో గౌరముఖుడై పుట్టాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏమందంటే, ఏమయ్యా నువ్వు గాయత్రి మంత్రం చేస్తే నీకు శుభం కలుగుతుంది అంది. గాయత్రి మంత్రం చేశాడు. అప్పుడు బ్రహ్మగారు గాయత్రి మాతతో ప్రత్యక్షమై, మీ వంశంలో మార్కండేయుడు అని ఒక మహానుభావుడు పుడతాడు. ఆ మార్కండేయుడు మీ వంశంలో పుట్టినవాడంటే మీ వంశంలో మీ మనవడో లేకపోతే కొడుకో వరసవుతాడు. వాడి ద్వారా ఈ శ్రాద్ధ కార్యక్రమం అంతా వింటావు. వినగానే నీకు పూర్వజన్మ జ్ఞానం గుర్తుకొచ్చి మళ్ళీ నువ్వు మోక్షాన్ని కడతావు, లక్ష్మీదేవి కటాక్షం పొందుతావు. మళ్ళీ ఈసారి నువ్వు ఈ విష్ణువుని పరీక్షించిన నీకు పూర్వజన్మ జ్ఞానం పోదు అని అమ్మన్నది. దాంతో అతనికి పూర్వజన్మ జ్ఞానం వచ్చింది. పితృదేవతల కార్యక్రమం విన్నాడు ఈ మార్కండేయుడి ద్వారా. దాంతో భృగు మహర్షిగా మారిపోయాడు మళ్ళీ. అంటే వింటే శాపాలు కూడా పోతాయి, పాపాలు శాపాలు తొలగే దివ్య కథలు ఇవి. ఏం వేళాకోళం కథలు ఏంటి ఇవన్నీ చెప్పినవన్నీ కూడా. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? 12 సంవత్సరాలు పితృదేవతల్ని పూజించి శ్రీమన్నారాయణ స్తోత్రం ఇలా చేశాడు. ఎక్కడికి వెళ్ళి? ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. సౌరాష్ట్రంలో సోమనాథలింగం ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. గౌరముఖుడు శ్రీమన్నారాయణుడిని ఇలా స్తోత్రం చేశాడు. స్తోష్యే మహేంద్రం రిపుదర్పకం శివం నారాయణం బ్రహ్మవిదాం వరిష్టం ఆదిత్య చంద్రాస్య యుగస్థమాద్యం పురాతనం దైత్యహరం సదాహరిం. మహాప్రభు, శత్రు గర్వం అడిచేవాడు, మంగళస్వరూపుడు, బ్రహ్మజ్ఞాని, అశ్వినులు వంటి దేవతల్ని కూడా అనుగ్రహించిన భగవంతుడు, పురాణ దైవం, వేదాలను అపహరించిన సోమకాసురుడి వంటి రాక్షసుల్ని త్రుంచి వేదాలు బ్రహ్మకి అందించి లోకశ్రేయస్సుని చేకూర్చిన ఆ శ్రీమన్నారాయణుడికి, ఆదిదేవుడికి నమస్కారం. సముద్రం మధించినప్పుడు తాబేలు రూపం ధరించి కొండని అంటే మందర పర్వతాన్ని వీపు మీద మోసిన ఆ కూర్మస్వరూపునికి, రాక్షస నాశకునికి నమస్కారం.
మహావరాక సతతం పృథివ్యాస్తలాతలం ప్రావిశద్యో మహాత్మా యజ్ఞాంగ సంయస్సుర సిద్ధ సంగై సపాతు మాం దైత్యహర పురాణక. ఆయన మహానుభావుడు. దేవతలు, సిద్ధులు వీళ్ళంతా గుంపులు గుంపులుగా చేరి, ఓ యజ్ఞవరాహ మమ్మల్ని రక్షించు రక్షించు అంటూ ఉంటే భూదేవిని తన కోరలతో పైకొద్ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి లోకశ్రేయస్సు చేకూర్చిపెట్టి సప్తగిరుల మీద శాశ్వతంగా వెలసిన ఆ వరాహదేవుడికి నమస్కారం, ఆయన మమ్మల్ని రక్షించుగాక. యుగ యుగంలో నృసింహావతారం ధరించి స్తంభంలో నుంచి బయటకొచ్చి ప్రహ్లాదుణ్ణి రక్షించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడిన ఆ శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారం. ఒకటా రెండా 22 అవతారాలెత్తి భూమండలాన్ని ఎప్పటికప్పుడు సంరక్షించి ఆది విష్ణువు గురించి నమస్కారం అంటూ గౌరముఖుడు ఆ పరమాత్మని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి ఆ ప్రభావంతో తిరిగి పూర్తిగా భృగుస్వరూపుడై తన పూర్వస్వరూపాన్ని, స్వస్వజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాడు. ఇది అత్యంత పవిత్ర స్తోత్రం. ఆయనకి, గౌరముఖుడికి పూర్వజన్మ జ్ఞానం కలిగి మోక్షం పొందేలా చేసిన దివ్య కథ అన్నమాట. ఆపై భూదేవి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసింది. మహాత్మా, అనేక దివ్య విశేషాలు విన్నాను, పులకించిపోయాను. అసలు మానవ జన్మలో ఏమేం చేస్తాడు, జన్మ విముక్తి ఎలా పొందుతాడు, ప్రాణ ప్రయాణం అంటే ఏమిటి, చివరి కాలం ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇవి విన్నవాడికి దోషాలు పోతాయట. అందుకని ముందు ప్రాణ ప్రయాణం అంటే శరీరం విడిచిపెట్టి చావడంతో మొదలుపెట్టి మానవుడికి సంబంధించిన విశేషాలు చెప్పమని కోరింది. ఆయన చెప్పడానికి సిద్ధపడ్డాడు. ఆ విశేషాలన్నీ రేపటి నుంచి మనం యథాప్రకారంగా మళ్ళీ వారి అష్టాదశ పురాణాల్లోకి ఈ రోజు కూడా మనం స్వాగతం పలుకుతూ, భగవద్భక్తులైన మీ అందరికీ కూడా ఈ రోజు నుంచి వచ్చే ఘట్టాలు చాలా పవిత్రమైనవి. రమ్మంటే రావు. మానవుడికి నరకం తప్పించడం కోసం ప్రత్యేకంగా భూదేవికి విష్ణుమూర్తి, నైమిషారణ్యంలో ఉన్న ఋషులకి సూత మహర్షి, పురాణ రూపంలో వేదవ్యాస మహర్షి, దేవతలకి బృహస్పతి, దత్తాత్రేయుడేమో అలర్కుడికి, ఇలా అందరూ ఒకరికొకరు చెప్పిన పరంపరాగతమైన అద్భుతమైన ఘట్టాలు ఈ రోజు నుంచి. ఇక్కడి నుంచి వచ్చే ఘట్టాలు మళ్ళీ నేను చెప్పేదాకా విడిచిపెట్టకుండా వినండి, అప్పుడు యమ మార్గానికి వెళ్ళరు అని. సత్యం 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 నసంశయ అని 3 సార్లు, అంటే ఈ ఘట్టాలు విన్నవాళ్ళు యమలోకానికి వెళ్ళరని, భయంకర యమ మార్గానికి ఆకాశ మార్గం నుంచి పెడతారు తప్ప సరాసరి వెళ్ళి యాతన పడరని, అటువంటి వాళ్ళకి మోక్షం మాట ఎలా ఉన్నా స్వర్గం మాత్రం ఖాయమని చెప్పారు. ఎందుకంటే మానవుడు అన్నాక ఏదో ఒక దుష్కర్మాచరణ చేయకుండా ఉండలేడు. పాపాచరణతోటే మానవ జీవితం ఉంది. పాపానికి అతీతంగా బతకడం అసలు కలియుగంలో కుదరదు. అటువంటి మానవుల కోసం దేవతలు ఏర్చి కూర్చి రాశారట ఈ ఘట్టాలు. మీరే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి కాస్త పవిత్ర యోగం వాళ్ళకు కూడా కలిగించాడు. నైమిషే అనిమిష క్షేత్రే ఋషయ సౌనకాదయ సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. 1000 సంవత్సరాలు యజ్ఞం చేసిన ఋషులు నైమిషారణ్యంలో శరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి యజ్ఞం చేస్తూ ఓ రోజున మళ్ళీ ప్రశ్నించారు సూత మహర్షిని. సూత మహర్షి, సుఖమార్గం మానవులు కోరుకుంటారు, కానీ సుఖం కోరుకున్న మానవులు సుఖం కోసం ధర్మాచరణ మాత్రం చేయలేరు. అధర్మం తొందరగా ఆకర్షిస్తుంది. పవిత్రత కంటే అపవిత్రత కోరుకునేవాడు లోకంలో ఎక్కువ ఉంటాడు.
ఇటువంటి మానవులు ఎలా నరకం పొందుతున్నారో, అసలు యమ మార్గం ఎలా ఉంటుంది, ప్రాణ ప్రయాణం ఎలా ఉంటుంది, ఈ విశేషాలు చెప్పమని అడిగితే అప్పుడు సూత మహర్షి శౌనకాదులకి భూదేవి, నిన్న మనకి చెప్పుకున్నాం, ప్రశ్నించిందని ఆ భూదేవికి వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఏం చెప్పాడో ఆ మార్గం ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఓ ఋషులారా, భూదేవికి 7 కొండల మీద కూర్చున్న వరాహస్వామి జ్ఞానస్వరూపుడు గనక ఆయన రోమం రోమం ఒక వేదం. అందుకే యజ్ఞవరాహమూర్తి అన్నారు ఆయన్ని. ఇప్పటికి కూడా చూడండి, ఉపనయనంలో యజ్ఞంలో అడవి పంది తవ్విన మట్టిని తీసుకురమ్మంటారు. అందుకే పయఃపానము అని ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాచరణ వల్లే అదితి శ్రీ మహావిష్ణువుని వామనుడిగా కొడుగ్గా పొందింది. ఆ పయఃపాన వ్రతంలో కూడా అడవి పంది తవ్విన మట్టిని ఒంటికి పూసుకునే స్నానం చేసిన తర్వాత ఆ వ్రతం చేయాలి. అందుకే అడవి పందికి అంత విలువ. శ్రీ మహావిష్ణువు యొక్క రోమాల నుంచి పుట్టినవి అవన్నీ. అందుకే వేటల్లో కూడా అడవి పందిని వేటాడేవాడు తొందరగా పాపం పొందుతాడు. ఏ కారణం చేతైనా మన ఇళ్ళు తగలబెట్టేసి నానాధ్వంసం చేసి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తే తప్ప, లేకపోతే అడవి పందిని వేటాడడం ఉత్తనే మంచిది కాదు. అటువంటి యజ్ఞ వరాహస్వామి ఇలా చెప్పేట, సుకృతం దుష్కృతం వాపి భుక్త్వా పూర్వం యథార్జితం కర్మయోగాత్ తదా తస్య కశ్చిత్ వ్యాధి ప్రజాయతే. మానవుడు ఈ జన్మ ఎత్తడానికి ఒక మూల కారణం ఉంది. అసలు ఇవాళ మనం ఒక శరీరం ధరించాం. ఈ శరీరం అందంగా ఉండొచ్చు, వికారంగా ఉండొచ్చు, రోగాలతో ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, పాండిత్యంతో ఉండొచ్చు, పాండిత్యం లేకుండా ఉండొచ్చు. మొత్తం మీద ఏదో ఒక శరీరం ధరించకుండా ఉండడు భూమి మీద మానవుడు. పుణ్యం చేసినా పాపం చేసినా జన్మెత్తుతాడు. అది ఏమిటంటే, ఇవాళ ఈ జన్మెత్తడానికి మూల కారణం పూర్వజన్మలో తాను చేసుకున్న కర్మని అనుసరించి మళ్ళీ ఈ జన్మ ఎత్తాడు. పుణ్యం వల్ల సుఖం పొందుతున్నాడు, పాపం వల్లే దుఃఖం పొందుతున్నాడు. తన పుణ్యం తనకి ఐశ్వర్య రూపంలోనో, ఆరోగ్య రూపంలోనో, ప్రశాంతత రూపంలోనో, లేక ఇంకేవైనా విద్యాదుల రూపంలోనో శరీరాన్ని ఇచ్చి సుఖం ఇస్తోంది. మనకు ఆ విషయం తెలియక వాడు అంత అదృష్టవంతుడు, వాడు డబ్బు సంపాదించేస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, వాడికంటే నేను గొప్పవాడిని, కానీ నాకు ఎందువల్ల ఈ తేడా వస్తుంది అనుకుంటున్నాం. కానీ వాడు పట్టిందల్లా బంగారం అవ్వడానికో, ధనం సంపాదించడానికో, విద్య పొందడానికో, కీర్తి పొందడానికో, దేశ విదేశాలు తిరగడానికో అది ఈ జన్మది కాదు. ఎంతో పూర్వజన్మలో చేసిన అత్యద్భుతమైన పుణ్య ఫలితం అనే విషయం గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు ఈ జన్మలో మనం మళ్ళీ సత్కర్మాచరణ చేస్తున్నాం. దీని ప్రభావం ఈ జన్మలోనూ పొందుతాం, రాబోయే జన్మలోనూ పొందుతాం. ఇది సుఖం, ఇది ఆనందం, ఇది పుణ్యం ఉంటే. ఇక పాపం చేశాం, ఆ పాపం వల్లే భయంకరమైన అనారోగ్యం జన్మ కాని, దారిద్ర్య జన్మ కాని, రోగ జన్మ కాని, హీనావయవాల జన్మ కాని వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగాలు ఎక్కువైపోతున్నాయి అంటే ఈ రోగములన్నీ తన దుష్కృత ఫలములు, తాను చేసిన మహాపాప కర్మల ఫలితమే ఈ రోగాలు. అందుకే వేదం ఏం చెప్పింది?